शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमां शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతే శాంతే శాంతి. సాధన కార్యక్రమంలో భాగంగా గురుతత్వం గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మన సంప్రదాయంలో, వేద సంప్రదాయంలో, పురాణ సంప్రదాయంలో, ఉపనిషత్ సంప్రదాయంలో గురు శిష్యుల యొక్క సంవాదములు కోకోలలో రక్ష, సృష్టి విజ్ఞానం, దివ్యజ్ఞానం, తత్వం, విలువలు, ధర్మం, ఎన్నో రహస్యాలు కథల రూపంలో, సూక్తాల రూపంలో, మంత్రాల రూపంలో మనకి అనుగ్రహించారు పెద్దలు. అందులో గురుతత్వం గురించి మనం రాసుకున్న ఒక కీర్తన ఉన్నది. శ్రీ గురవే నమః పరమ గురవే నమః జగద్గురవే నమః శివాయ గురవే నమః. శ్రీ గురవే నమః పరమ గురవే నమః జగద్గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. గురు సంప్రదాయంలో గురువు, పరమగురువు, జగద్గురువు లేదా పరమశివుడు, పరబ్రహ్మము లేదా మహావిష్ణువు, ఇవన్నీ కూడా మనకి సక్రమంగా సాధన జరుగుతూ ఉంటే గురుకృప కారణంగా, ప్రకృతి కృప కారణంగా మనకి అనుభూతానికి వస్తాయి. రావలసి ఉన్నది రావలను. అలాంటి సత్సంకల్పం సాధకులకు అందరికీ ఉండాలి, భక్తులందరికీ ఉండాలి. మన గురువుకి నమస్కరిస్తున్నాం మనం. మన గురువు పరమ గురువు, తర్వాత పరమేష్టి గురువు లేదా జగద్గురువు లేదా జగదాచార్యుడు, తర్వాత పరబ్రహ్మతత్వము, మహావిష్ణుతత్వము లేదా మహేశ్వర తత్వము. గురుదేవో మహేశ్వర అంటాం కదా. అంటే మన పూర్వ సుకృత కారణంగా, పూర్వపుణ్యశేష కారణంగా సద్గురువు మనం లభించడం అన్నది అదృష్టంగా మనం భావన చేయాలి. సద్గురువు లభించడం అరుదైన విషయంగా మనకు గుర్తుండును గాక. అందరి గురువు లభించకపోవచ్చు,
లభించిన వాళ్ళందరూ అజ్ఞానులు అనుకుంటే మన అజ్ఞానం అవుతుంది. లభించిన బాగున్నది ఈశ్వరుని కృప మీద ఆధారపడి ఉంటుంది. అది మనం గుర్తుండాలి. మనం లభించలేదు కాబట్టి, సద్గురు మనకు ఉన్నారు కాబట్టి, మిగతా వాళ్ళు లభించలేదు కాబట్టి, వాళ్ళ అవివేకులు, వాళ్ళ పాపాత్మలు అనుకున్నాం అనుకోండి, మనం జారిపోతూ ఉంటాము, పతనమైపోతూ ఉంటాము. ఇతరుల కన్నా మనం ఏ రకంగా గొప్ప అనే భావం ఉన్న వాళ్ళు నశించకపోతూ ఉంటారు, క్షీణించకపోతూ ఉంటారు. ఇతరుల కన్నా మన గురువు ఏ రకంగా గొప్ప అనే భావన ఉన్నవాళ్ళు వాళ్ళు పతనమైపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు, గుర్తుండనుగాక. కాబట్టి మన మార్గంలో నో కంపారిజన్, నో కాంపిటీషన్. ఎప్పుడో చిన్నప్పుడు మాస్టర్ గారు మాకు చెప్తుంటారు, మా గురుదేవులు మాస్టర్ జీకే గారు, స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ షుడ్ బి అవాయిడెడ్, స్పిరిట్ ఆఫ్ కంపారిజన్ షుడ్ బి అవాయిడెడ్. అదే ఆనందానికి మనకి మార్గము, సుఖము అవుతుంది. పోటీతత్వంలో ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం, సరిపోల్చుకోవడంలో ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. ఆనందాన్ని కోల్పోవడం అవివేకం లక్షణం, అజ్ఞానం లక్షణం. అజ్ఞానం అంటే ఆనందాన్ని కోల్పోవడమే, అవివేకం అంటే ఆనందాన్ని కోల్పోవడమే అని గుర్తుండాలి. పరమానందమే పరమావధి అని మనకు గుర్తుండాలి. పరమానందమే పరమావధి అని మనకు గుర్తుండాలి. ఆనందమయ లోకంలో జీవించాలి. ఆనందమయ లోకం పేరే వైకుంఠ స్థితి, అదే కైలాస స్థితి అని కూడా మనకు గుర్తుండాలి. వైకుంఠ స్థితి, వికుంఠం లేకపోవడం, అది ఆనందమయ కోసంలో జరుగుతుంది. ఆనందమయంగా జీవించాలి అని మనకి ఆ శుభ సంకల్పం మనకు ఉండాలి. మన సంకల్పం శుభంకరంగా ఉండాలి, మన ఆలోచన ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే మనం ఆనందిస్తాము. ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని వ్రతాలు చేస్తున్నా, ఎన్ని క్రతువులు చేస్తున్నా, ఎన్ని యాగాలు చేస్తున్నా, మన సంకల్పంలో అశుభాలు ఉన్నాయనుకోండి, మన సంకల్పంలో అనారోగ్యం ఉందనుకోండి, మన సంకల్పంలో ఆక్రమణ ఉందనుకోండి, మన సంకల్పంలో అతిక్రమించడం ఉందనుకోండి, అది మనకి ఆనందాన్ని ఇవ్వదు. గుర్తుపెట్టుకోవాలి. లాభం కలగవచ్చు కానీ ఆనందం కలగకపోవచ్చునేమో, జయం కలగవచ్చు కానీ ఆనందం లభించకపోవచ్చునేమో. కాబట్టి సాధకుల మార్గంలో, పరముల యొక్క మార్గంలో జయం కన్నా ఆనందానికి ఎక్కువ మనకి పెద్దపీట వేస్తారు. ఆనందంగా ఉన్నామా లేదా, తృప్తిగా ఉన్నామా లేదా, తనకు తృప్తి లేని ఘన విద్యలు అవి అలా అంటారు మాస్టర్ గారు రాసలీల కావ్యంలో. తనకు తృప్తి లేని ఘన విద్యలు అవి ఎలా, పెద్ద చదువులేలా, ఏంటండి ఈ జీవితం, ఏంటండి ఈ బ్రతుకు అని ఉసూరుమంటూ మనం మాట్లాడామనుకోండి, విసుగ్గా ఉన్నామనుకోండి, ఇంకా ఆనందానికి చోటు ఏది, యోగానికి ప్రమాణం ఏది? యోగం అంటే ఏంటి? యోగ మార్గం అంటే ఏంటి? మనం ఆనందంగా ఉండి మన తోటి వాళ్ళని, మన సాటి వారిని ఆనందింపజేయడమే యోగ మార్గంలో ఒక సూత్రమై ఉన్నది. ఎప్పుడు చెప్పుకుంటాం, బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ అని. ఈ సూత్రం మనకి బాగా పటిష్టంగా మనం వంట పట్టించుకోవాలి. మనం ఆనందంగా ఉండి ఇతరులను దుఃఖపెట్టడం యోగం కాదు. మనం దుఃఖించి మనం హింసించుకొని ఇతరులకి ఆనందం చేయడం కూడా యోగం కాదు. యోగం అంటే మనం సంతోషంగా ఉండాలి, ఇతరులను సంతోషపెట్టాలి, మనం శాంతియుతంగా ఉండాలి, ఇతరులను శాంతియుతంగా, శాంతిపరులుగా చేయాలి. అది యోగము, అది మార్గము, అది భారతీయ సంప్రదాయము. కనుకనే మనం మన దేశంలో పుట్టిన వాళ్ళు కానీ, మా భారతీయులు కానీ ఇతర దేశాల యొక్క అక్షేమాన్ని కోరుకోరు, అశాంతిని కోరుకోరు, బాధపడుతూ ఉంటారు, జలపడుతూ ఉంటారు. కనుకనే మన దేశం ఎన్నో దేశాలకి, బంగ్లాదేశ్కి మన దేశం ఆశ్రయం ఇచ్చింది కదా. ఎందుకు ఇచ్చింది? మన భారతీయ తత్వంలో, భారతీయ రక్తంలో సహజంగా ఉన్నది ఇతరుల క్షేమాన్ని కాంక్షించడం. శుభంకరమైన ఆకాంక్షలు కలవాలి భారతీయులు. ఏ దేశంలో పుట్టినా, ఏ దేశంలో ఉన్నా సరే శుభంకరంగా ఉంటాయి మన ఆకాంక్షలు, అవే శుభాకాంక్షలు. శుభాకాంక్ష ఉన్న వాళ్ళకి శుభాశిస్సులు అంతూ ఉంటాయి. ప్రకృతి ఆశీర్వదిస్తుంది, కాలము ఆశీర్వదిస్తుంది, పంచభూతాలు ఆశీర్వదిస్తాయి, సద్గురువులు ఆశీర్వదిస్తారు, పరములు ఆశీర్వదిస్తారు. ఇతరుల క్షేమాన్ని కోరేవాళ్ళు క్షేమంగా ఉంటారన్నది ప్రకృతి సత్యము. నమో క్షామ్యాయ చ యామ్యాయ చ అని వస్తుంది మనకి రుద్ర నమ్మకంలో.
క్షమశ్చమే అని వస్తుంది మనకి చమకంలో. క్షమ అనే పదాన్ని చమకంలో వాడారు, నమ్మకంలో వాడారు. ఎందుకు వాడారు ఋషులు అంటే క్షేమమే ప్రధానం కాబట్టి. మన క్షేమాన్ని కాంక్షించేవాళ్ళు మన తల్లిదండ్రులు, సద్గురువులు, సమాజంలో పెద్దలు. శపించడం మనల్ని. ఏ తల్లిదండ్రుల పిల్లలు శపిస్తారండి? శపిస్తే వాళ్ళు తల్లిదండ్రులు అవుతారండి? మన దేశంకి, భారతదేశానికి ఆ పాత్ర ఉన్నది. మన భారతదేశం అందులో మనకి అమెరికా దేశం పెద్దన్న అంటారు, అగ్రదేశం అంటారు. సంస్కృతి పరంగా, సాంప్రదాయపరంగా, జ్ఞానపరంగా, భక్తికరంగా, యోగపరంగా ప్రపంచానికి పెద్ద దిక్కు భారతదేశము. భారతీయులు మన గుర్తునుగాక అగ్రరాజ్యం అని. అగ్రరాజ్యం అట్లాగే మనం కూడా పిలుస్తుంటాం. అది మన యొక్క సంస్కారం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు మన దేశ ప్రధాని, మన దేశ మంత్రులు, పరిపాలకులు ఎంత ఆదరించారు, ఎంత ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆయన పరమర్శించకపోయారు కదా. అది సంప్రదాయం, గొప్పతనం. మన సంప్రదాయం. ఆ స్థానంలో ఎవరున్నా అదే చేస్తారు. ఆ గౌరవం ప్రస్తుతం ప్రధానమంత్రికి దక్కింది. దానికి పాత్రుడు కాబట్టి. మనకు రాజకీయాలతో సంబంధం ఉండదు, మనకు రాజయోగంతో సంబంధం ఉంటుంది. సాధన మన సంప్రదాయంలో రాజకీయాలకి చోటు ఉండదు, రాజయోగానికి స్థానం ఉంటుంది, రాజనీతికి స్థానం ఉంటుంది. మన ప్రభుత్వం యొక్క ధర్మాన్ని, ఆదేశాలను పాటిస్తూ ఉంటాం. మనం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించకూడదు. మనం ప్రవర్తించడం కూడా వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న ప్రభువులు కాబట్టి అనుగుణంగా ఉంటాం. మనం ఎందుకు చెప్పుకున్నామంటే అగ్రరాజ్యము ప్రపంచానికి భారతదేశమే అని మనకి గుర్తుండడం మనకు మంచిది. ఇందులో అగ్రరాజ్యం అన్నది మన సంప్రదాయం, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు, మన కట్టుబాట్లు, మన జ్ఞానము, మన వేదము, మన ఉపనిషత్తులు, మన యోగశాస్త్రము యుగయుగాలకి ప్రమాణం గుర్తున్నారు మనకి. యుగయుగాలకి అందుకనే అజరామరణమై ఉన్నాయి. భారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ. ఎందుకు అజరామరణం అంటే శాశ్వతమైన జ్ఞానం అందులో ఉన్నది. మానవ జాతిని ఉద్ధరించే జ్ఞానము అందులో పొందుపరచబడి ఉన్నది, భద్రముగా ఉన్నది. అందుకు శాశ్వతత్వాన్ని సంతరించుకున్నాయి. అందుకే అందరూ విదేశీయులు అలమటిస్తూ ఉంటారు, మన జ్ఞానం కావాలని వస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, అభిలషిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నారు మన దేశానికి? మన దేశానికి వచ్చేవాళ్ళు ఎక్కువ గమనిస్తే మన దేశంలో ఉద్యోగం కోసం ఎక్కువ మంది రారండి. గమనించండి. జ్ఞానం కోసం, సాంప్రదాయం కోసం, యోగ విజ్ఞానం కోసం వస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా. చరిత్ర ఇది అంటే మన దేశ చరిత్ర అంత గొప్పది. మన దేశ నాయకులు, మన యోగ పురుషులు అంత గొప్పవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన గురు పరంపర గురించి చెప్పుకుంటున్నాం మనం. మన గురువు అంటే పరమ గురువు, జగద్గురువు, పరమేశ్వర గురువు శివుడు. తత్వం ఒకటి. తత్వం అంటే తత్వం, అది తత్వము. అదే నీవు, అదే నేను, అదే నీవు, అదే నేను ఉపదేశించేవాడే సద్గురువు. సత్యాన్నే ప్రబోధిస్తాడు, సత్యాన్నే పలుకుతాడు, సత్య మార్గాన్ని చూపిస్తాడు, సత్యాన్నే అన్వేషించమంటాడు. సత్యాన్వేషకులుగా మనం తీర్చిదిద్దేవాడు సద్గురువు. సత్యం అంటే ఉన్నది, అస్తిత్వము, ఉన్నదాన్ని మనకి దర్శింపజేస్తాడు సద్గురువు. కనుకనే ఆంగ్లంలో సద్గురువుకి SATH అని వాడతాం మనం. SADH అని వాడతాం. సద్గురువు అని వాడతాం మనం. స్పెల్లింగ్ SATH, సత్, SADH కాదు, సద్గురువు. ఒకరే నేను భీమునిపట్నంలో ఒక మహాత్ములు ఉన్నారు, సద్గురు శివానందమూర్తి గారు. ఆయన శివస్వరూపులుగా భావన చేస్తూ ఉంటాం. ఆయన సాన్నిధ్యం మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆయన మహాత్ములు కాబట్టి వెళ్ళినప్పుడల్లా నేను నా డైరీ ఆయనకి ఇచ్చి అందులో ఆయన సందేశాలు రాయిస్తున్నవాడిని. అది మాస్టర్ జీకే గారితో నాకున్న అభ్యాసము, సదాభ్యాసము. మాస్టర్ జీకే గారితో మన సంవత్సరాలు ఉన్నాం కాబట్టి, ఆయన సమీపంలో ఉండేవాడిని కాబట్టి అవకాశం లభించింది మనకి. నాకంటే మనందరికీ గురువు సర్వాంతర్యామి స్వరూపుడు కదా సద్గురువు స్వామి ఒకటే అని మనకి అనుభవానికి వస్తుంది. ఆ అభ్యాసం ఉన్న వల్ల ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు ఆయన వ్రాస్తూ ఉండేవారు. ఆ సందేశాలను కలిపి చిన్న పుస్తకంగా ప్రింట్ చేసాం, సద్గురు సేయింగ్స్ అని. అందులో సద్గురువుకి SATH అని పెట్టాం, సద్గురువు. ఎందుకంటే మనకి సత్యాన్ని అన్వేషింపజేస్తాడు, సత్య జీవనాన్నే మనకు గడపమంటాడు. ఏ సద్గురువు అయినా సరే అసత్య జీవనము, అధర్మ ప్రవర్తనని ప్రబోధించడు. ధర్మాన్ని అనుసరించు అని చెప్తాడు సద్గురువు. ధర్మాన్ని అతిక్రమించుకొని బోధన ఉపదేశం చేస్తాడు. ధర్మం చర
సత్యం వద. తైత్రీయంలో మనకు వస్తాయి కదా, మనం చెప్పిస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం ఎక్కువగా. సత్యం వద, సత్యాన్నే పలుకు, సత్యవంతుడై జీవించు, సత్యం వదిష్యామి అంటాం మన ప్రార్థనలో. బీ ట్రూత్ఫుల్, బీ ట్రూత్ఫుల్. సత్యపరంగా జీవించగలమా? సత్యాన్ని మాట్లాడడం వేరు, సత్యవంతంగా సత్యపరంగా జీవించడం వేరు. అలాంటి వాళ్ళు సత్యహరిశ్చంద్రుడు ఆ కోవలోకి వస్తాడు. అందుకని ఎన్ని యోగాలైనా సరే సత్యహరిచంద్రుని తలుచుకుంటే మనకి ఒళ్ళు పులకరిస్తుంది, గగురుపాడు చెందుతూ ఉంటుంది. అంత సత్యానికి స్వరూపము సత్యహరిశ్చంద్రుడు. రాముడు సత్యపరాక్రముడు కదా, ధర్మానికి ప్రతిరూపం. రామో విగ్రహవాన్ ధర్మ అంటుంది మనకి. ఒక రాముడు ధర్మస్వరూపుడు. మన శ్రీరామనవమి వస్తుంది కదా, ధర్మం అంటే రాముడే పరిపూర్ణ మానవుడు. త్రేతాయుగంలో పుట్టిన మన శ్రీరాముడు పరిపూర్ణ మానవుడు. ఆయన దగ్గర నుంచి ఎంత నేర్చుకోవాలో మనం భారతీయులందరం కూడా అన్నీ ఎన్నో నేర్చుకోవాలి. కొన్ని నేర్చుకుంటే మనం సుఖపడతాం, కొన్ని చాలు. ఆ లక్షణాలు బాలరామాయణంలో ఉన్నాయి. బాలరామాయణంలో వాల్మీకి మహర్షి రచించాడు. జనకుల విద్యాలయంలో మేము చదువుతున్నప్పుడు గురుదేవులు మాస్టర్ ఈకే గారు బాలరామాయణం మా అందరూ కూడా మా ఉపాధ్యాయులతో మాకు కంఠస్థం చేయించారు. బాలరామాయణం అందులో మొత్తం ఉంటుంది, రాముడి యొక్క లక్షణాలు అందులో ఉంటాయి. అందులో కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు మనం పాటిస్తే మన జీవితం ధన్యం అవుతుంది, సాఫల్యం అవుతుంది. లైఫ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అంటారే ఆంగ్లంలో, వికాసం కలుగుతుంది. గురు పరంపరలో మనకు జరిగేది ఏంటంటే సాధారణంగా చెప్పుకుంటున్నాం అన్నమాట, వికారాలు తగ్గి వికాసం పెరగాలి. అందరూ కూడా మానసిక వికారాలు ఉంటాయండి. మానసిక వికారం తగ్గి మనోవికాసం కలగాలి, బుద్ధి వికాసం కలగాలి. కలగాలంటే గాయత్రి మంత్రము మనం ప్రతినిత్యము చేయుదుముగాక. బుద్ధి ప్రచోదనం మనకు జరగాలంటే పరమ సాధనం, ఏకైక సాధనం, దివ్య సాధనం గాయత్రి మంత్ర గానము లేదా గాయత్రి మంత్ర జపము. ఎవరైనా చేయించానంటే సంకల్పం ఏదో చేయొచ్చు. అందరికీ గురువులు లభించకపోవచ్చు కదా, అందరు గురువులు ఉన్న అవకాశం లేకపోవచ్చు కదా. మన రాముడికి ఉపదేశించాడు విశ్వామిత్రుడు. విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు మన రాముడికి ఉపదేశం చేశాడు గాయత్రి మంత్రాన్ని. గాయత్రి మంత్రం చేయడం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది, మనకి విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఇంద్రియాలను, మనస్సును, దేహాన్ని అధిష్ఠించి మనం ప్రవర్తించే ఒక ప్రక్రియ మనకి దక్కుతుంది. అర్థంగా ఆలోచించాం, అతిక్రమించడం అన్నది ధర్మ మార్గం కాదు, వేద మార్గం కాదు, భారతీయ సంప్రదాయం కాదు. అతిక్రమించకూడదు, అధిగమించడం మన మార్గం. అధిగమించాలి. టు ఓవర్కమ్, నాట్ ఓవర్టేక్. టు ఓవర్కమ్, నాట్ ఓవర్టేక్. అతిక్రమించడం అనేది మనం మనసా వాచ కర్మణ తీసేయాలి మన డిక్షనరీలోని. వాక్ విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, ధర్మ విషయంలో కానీ. హద్దులు దాటడం అన్నది మన మార్గం కాదు. హద్దు మీరరాదు ఎంత వారైనా, ఎచ్చోటనైనా తన ఇంటనైనా. హద్దు మీరరాదు ఎంత వారైనా, ఎచ్చోటనైనా తన ఇంటనైనా. హద్దు మీరే కదా శిశుపాల శిరము, చక్కలాయ కృష్ణ చక్రమున యువక అని ఒక పద్యం ఉంది యువధర్మ శతకంలో ఈ పద్యం ఉంది. అంటే హద్దు మీరితే ఎలా ఉంటుందో, తన ఇంటైనా ఎచ్చోటనైనా. హద్దు మీరడం అన్నది, హద్దులు మీరడం, అతిక్రమించడం అన్నది అసలు ఆలోచనే మనకు మంచిది కాదండి. మరొక విషయం, కక్కుర్తి పడడం ఒకటి. సాధనాపరంగా చెప్పుకుంటున్నాం మనం. కక్కుర్తి ఎంత పడితే అంత నష్టపోతుంటాం. మనకి శరీరానికి మన సమయం పడుతుంది. ఏదో కక్కుర్తి ఎక్కడో మనసులో ఉంటుంది. అంటే మీలాంటి వాళ్ళకి మనలో ఉండకపోవచ్చు. ఉన్న వాళ్ళు సంతృప్తిగా జీవిస్తూ ఉంటారు. ఎంత కక్కుర్తి మనలో చోటు చేసుకుంటే అంత అసంతృప్తి, అసహనం మనలో పెనవేసుకుని ఉంటాయి. ఇది ఒక సూత్రం. కక్కుర్తి అనేది మనలో వెతికి ఎక్కడుందో చూసి దాన్ని తొలగించుకున్నాం అనుకోండి, సుఖపడతాం అంతే. యోగం అంటే దుఃఖపడటం కదా, సుఖపడటం కదా. కాబట్టి మన గురువు మనకి ఏంటంటే ఇలాంటి విషయాలు మనకి ప్రబోధన చేస్తూ ఉంటాడు. నువ్వు క్షేమంగా ఉండు, మన క్షేమాన్ని కోరుతుంటాడు. మన క్షేమాన్ని ఇచ్చేవాడు పరమశివుడు, మహావిష్ణువు, పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాం కదా, గురుదేవో మహేశ్వర అంటాం కదా. క్షామశ్చమే అంటాం మనం, క్షామ్యాయచ యామ్యాయచ అంటాం. అందుకు శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. పరమశివుడే జగద్గురువుగా మనకి స్తోత్రం ఉన్నది. జగద్గురువు, జగదాచార్యుడు తత్వం ఒకటేనండి. తత్వం ఒకటే.
ఒకటే ఇంత అని చెప్పేవాడు మనకి సద్గురువు. సమస్తము భగవంతుడే, సమస్తము అంతర్యామియే, సర్వాంతర్యామియే, ఒకే వెలుగు, ఒకే జ్ఞానము, వివిధ రకాలుగా మనకి అది ప్రసరింపజేయమన్నది. భేదము లేదు, అభేద స్థితి, అదే అద్వైత స్థితి. అభేదత్వము అద్వైత స్థితి. అద్వైతము విశిష్టాద్వైతము మతాలు కాదు, ఒక స్థితి. ఒక స్థితి. మతం అనుకుంటే మళ్ళీ మనకు అదొక వేరే మనకి అయిపోతుంది. మతం కాదు, అదొక స్థితిలోకి మనం జీవిస్తాం. అది 3 స్థితులు మనకు వస్తాయి. 3 స్థితులు సాధకుల అనుభవంలోకి వస్తాయి. పరిణామ క్రమంలో ఆ దశను మనందరం కూడా అనుభవిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మన గురువు అవ్వచ్చు, పరమ గురువు అవ్వచ్చు, సత్కందాలు అవ్వచ్చు, ఎన్నున్నా సరే పరిణామ క్రమంలో మనం జీవప్రజ్ఞ మనకి ప్రయాణం చేస్తుంటుంది. కాబట్టి అందులో మనకి ఈ దశలను కూడా అనుభవిస్తూ ఉంటాం. మనం స్వానుభవానికి వస్తాయండి. అందులో భాగంగా శ్రీ గురవే నమః, పరమ గురవే నమః, జగద్గురవే నమః, శివాయ గురవే నమః. ఆది బ్రహ్మమి గురుడు అందుకే అరుదిల్చును. ఆది బ్రహ్మమే గురుడు అందుకే అరుదిల్చును. మహావిష్ణువే గురుడు అందుకే ఎరిగిల్చును. మహావిష్ణువే గురుడు అందుకే ఎరిగిల్చును. సదాశివుడి గురుడు అందుకే కరగించును. సదాశివుడి గురుడు అందుకే కరగించును. అది గురుతత్వం అంటే ఆది బ్రహ్మమే గురు స్వరూపమే దిగి వస్తుంటాడు. అరుదించును, దిగి వస్తూ ఉంటాడు. ఈ వాక్యానికి ఒక ప్రమాణం ఏంటంటే మాస్టర్ సివి గారు, కుంభకోణంలో అవతరించిన పరమ గురువు మాస్టర్ సివి, ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే నేనే బ్రహ్మమును అని చెప్పారు. నేనే పరబ్రహ్మ తత్వాన్ని అని ప్రబోధించారు తన అనుయాయులకు, తన మార్గానుయాయులకు. ఎలా చెప్పుకుంటారు ఆయన? నేనే బ్రహ్మణం అని చెప్పారు. ఆది బ్రహ్మమే గురుడు అందుకే అరుదించును. తర్వాత ఏంటి? మహావిష్ణువే గురుడు అందుకే ఎరిగించును. మన జ్ఞానాన్ని, తత్వాన్ని మనకి ప్రబోధించే స్థితిని మనకి తెలిపేవాడు. స్థితి కారకుడు విష్ణువు, సృష్టి కారకుడు బ్రహ్మ. ఇవన్నీ మీకు తెలిసినవే. సృష్టి కారకుడేమో బ్రహ్మ, రజోగుణానికి అధిపతి, అధిష్టాన దేవత. స్థితి కారకుడు విష్ణువు, సత్వగుణానికి అధిపతి, అధిదేవత. సదాశివుడే గురుడు అందుకే కరిగించును. ఆయన లయం చేస్తూ ఉంటాడు, కరిగిస్తూ ఉంటాడు. ప్రళయస్థితికి, ప్రళయానికి కారకుడు ఎవరంటే శివుడు, లార్డ్ ఆఫ్ కల్మినేషన్. ఆంగ్లంలో చెప్పుకోవాలంటే మాస్టర్ జీకే గారి భాషలో బ్రహ్మ అంటే లార్డ్ ఆఫ్ క్రియేషన్, విష్ణువు అంటే లార్డ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, శివుడు అంటే లార్డ్ ఆఫ్ కల్మినేషన్. ఎంత సింపుల్గా అర్థమవుతుంది మనకి. అంటే పాశ్చాత్యుల కోసం మాస్టర్ జీకే గారు సులభంగా బోధిస్తుండేవారు అన్నమాట. అది తత్వాన్ని ఆ భాషలో చెప్పారంతే. అంటే బ్రహ్మ గురువుడు, విష్ణువు గురుడు, ఈశ్వరుడు గురువు. ఇంకో వాక్యం ఏంటంటే ఆది మధ్యమలయుడు అందుకే పరికించును. అది ఇక్కడ విశిష్టత అంటే సంకీర్తనలో ఆది బ్రహ్మమే గురుడు, మహావిష్ణువే గురుడు, సదాశివుడు గురుడు. కానీ ఆది మధ్యమ అంతము, ఆది మధ్యమ లయుడు అంటే ఆది కారణం, మధ్యమ కారణం, లయ కారణం కూడా గురువే కాబట్టి పలికిస్తూ ఉంటాడట. అది 3 స్థితులు కూడా ఏకమైన స్థితి గురుస్థితి. దత్తాత్రేయుల్లాగా, బ్రహ్మవిష్ణు మహేశ్వరులాగా దత్తాత్రేయు మహాత్మానం అంటే 3 స్థితులు కలిగి ఉన్న పరిపూర్ణ తత్వము గురుతత్వము. కాబట్టి మన గురువును మనం ఆశ్రయిస్తే, ఆరాధిస్తే, త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తే ఆ బ్రహ్మవిష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని మనకి ఆయన అందజేస్తూ ఉంటాడు. అమృత ఫలమునిచ్చు కల్పతరుడే గురుడు, పురుషార్థములిచ్చు పురుషోత్తముడే గురుడు,
అమృత ఫలములిచ్చు కల్పతరువే గురుడు, పురుషార్థములిచ్చు పురుషోత్తముడి గురుడు. అజ్ఞానము తొలగించు జ్ఞాన సూర్యుడే గురుడు, అజ్ఞానము తొలగించు జ్ఞాన సూర్యుడే గురుడు. అనువనువు పులకించు అంతర్యామియే గురుడు, అనువనువు పులకించు అంతర్యామియే గురుడు. శ్రీ గురవే నమః, పరమ గురవే నమః, జగద్గురవే నమః, శివాయ గురవే నమః. అమృత ఫలములిచ్చు కల్పతరులే గురుడు. అమృత ఫల తరుణ సంపదనిస్తాడు మన గురువు. పరిపూర్ణంగా స్మరిస్తే అనుసరిస్తే అమృతమైన తరుణ సంపదనిస్తాడు. అమృత ఫలములిచ్చు కల్పతరులే గురుడు, పురుషార్థములిచ్చు ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యత ఉంటాం కదా, ఆ 4 ప్రసాదిస్తాడు మన గురువు. అజ్ఞానము తొలగించు జ్ఞాన సూర్యుడే గురుడు. సూర్యుడు కేవలం చీకటిని తొలగిస్తాడు, మన గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అంత మహత్తరమైన తత్వము. అణువణువు పులకించు అంతర్యామియే గురుడు. అణువణువు కూడా పరవశిస్తాము, పులకిస్తుంటాము. ఇది నా అనుభవంగా చెప్తున్నాను. మీకు మీ అనుభవం ఉంటుంది. మీ గురు పరంపరలో నా గురుదేవుడిని స్మరిస్తే అనువనువు నేను పరవశిస్తూ ఉంటాను, పులకించకపోతుంటాను. కాబట్టి ఆ భావనతో రాసాం. అనువనువు పులకించు అంతర్యామియే గురుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలము, సర్వాంతర్యామి తత్వము, సర్వాంతర్యామిని సతి అంటాం హృదహస్తం. ఆ సర్వాంతర్యామి తత్వాన్ని కూడా మనకి అనుభూతినిచ్చేవాడు సద్గురువు. కాబట్టి అందరం కూడా గురు పరంపరలో జీవిత ప్రయాణం చేస్తూ, గురు పరంపర అంటే వేద మార్గము, గురు పరంపర అంటే దివ్యజ్ఞానము, గురు పరంపర అంటే విశ్వబ్రహ్మ, విశ్వబ్రహ్మంతో జీవించుదముగాక, దివ్యజ్ఞానముతో జీవించుదముగాక. ఇలాంటి జీవనం మనకు ప్రసాదించాలని చెప్పి పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ, మన గీతాచార్యుని చూపులలో, మంద్రగీతాచార్యుని పలుకులలో, పరమ పురుషుని పరమ ప్రేమలో, అవతారమూర్తుల వెలుగు బాటలో లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.